అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. చెల్లి వచ్చామన్న చెప్పుండదా? అవతల వాడిని మత్తులో పెడితే కానీ కొట్టి నెక్కలేని పిరికి నా కొడుకువి. నువ్వు మగాడు మనగాడు అంటే నేను ఎట్ట లెక్కేస్తాను రా. ఆ కసి అంతా రోజు రాత్రి పూట ఒక్కొక్కరు వచ్చి నిన్ను నీ అమ్మని తీసుకొని వెళ్ళి చూపెడతానే. ఇంద్రావరా ఇడికొచ్చుండవు. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో 3 days లో 304 crores కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అనిపించుకున్న మూవీ ఏదైనా ఉంది అంటే దేవరా అని చెప్పుకోవచ్చు అనమాట. దసరా బరిలోకి దిగితే ఇంకా బాగుంటుంది అన్నారు, కానీ దసరా కన్నా ముందే వచ్చి దసరా కొంచెం ముందుకు తీసుకొచ్చిన సినిమా దేవరా. సో దేవరాలో క్యారెక్టర్స్ అసలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలన్నమాట. దేవరా సినిమా మన కంటికి కనిపించినట్టే ఉంటుంది. సో దేవరా, బైరా ఈ రెండు క్యారెక్టర్స్ హేమీగా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. బట్ ప్రెసెంట్ దేవరా అయితే సింగిల్ గానే పోరాడాడు కాబట్టి మన బైరా టీంలో ఉన్న టీం అంతా ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడేద్దాం. ఒక్కొక్కళ్ళు కరుడు కట్టిన టెర్రరిస్టులు, తీవ్రవాదులు ఉన్నట్టున్నారు ఒక సినిమాలో. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, బాగా మంచిగా ఒకళ్ళేమో జారా, ఒకళ్ళు ప్లే బాయ్, సో జాక్ అండ్ జోన్స్. సో నరేష్, నీ క్యారెక్టర్ నేమ్ ఏంటి దాంట్లో? నేమ్ లేదన్న, మంచి ఎలివేషన్ క్యారెక్టర్ అంతే. ఎవరికి లేవు క్యారెక్టర్ నేమ్స్, ఎవరికి. సో ఓకే. సో వీళ్ళు అక్కడ ఎలా కనపడతారో మనందరూ తెలిసిన విషయం కాబట్టి వీళ్ళ డైలాగ్ చెప్తే మేబీ మీరు ఈజీగా గుర్తుపడతారు. ఫస్ట్ నువ్వు చెప్పు. నీ చెల్లి వచ్చామన్న చెప్పుండదా? అవతల వాడిని మత్తులో పెడితే కానీ కొట్టి నెక్కలేని పిరికి నా కొడుకువి. నువ్వు మగాడు మనగాడు అంటే నేను ఎట్ట లెక్కేస్తాను రా. ఏ సినిమా కన్నా బయట బాగా చెప్పావుగా. అక్కడ ఒక్కటేక చేయాలన్నా, వేరే దారి లేదు. వేరే దారి లేదా? దారి లేదు. నైట్ షూట్ జరిగింది. సో కొరటాల శివ అంత టైం కూడా ఇస్తారు, బట్ అక్కడ నైట్ షూట్ ఎన్టీఆర్ గారు అక్కడే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. సో అందుకోసం ఆ టైం లేదు, జస్ట్ 1 take లో అయిపోయింది. సూపర్. సో నరేష్ క్యారెక్టర్ మీకు అర్థమైపోయింది కదా ఇప్పటికే. సో మనోడు ఎలివేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి ఆ సినిమాలో. నెక్స్ట్ నువ్వు. సో బేసిక్ గా నా సీన్ ఎట్లుంటుందంటే, అప్పుడే కొట్టడానికి ఎన్టీఆర్ గారు వస్తారు అనమాట కళ్ళు కాంపౌండ్ కి. సో అందరం కళ్ళు తాగుతా ఉంటే ఎన్టీఆర్ గారు ఇట్లా వచ్చి నా ముందుకు కూర్చుంటారు. చూసి ఇంద్రావరా ఇడికొచ్చుండవు అని అన్నాక తర్వాత మనం లీడ్ తీసుకుంటాం అనమాట. సో అదొక సిచ్యువేషనల్ డైలాగ్. ఓకే, అట్లా. సూపర్. సో నువ్వు మనోడు సీన్ కన్నా ముందు చెప్తావా? నేనే. ఓకే, నాతో ఎంట్రీ. అంటే మేము ముగ్గురం ఒకటే దగ్గర ఉంటామన్న. ఇట్లా కళ్ళు తాగుతుంటే ఎన్టీఆర్ సార్ ఇట్లా వచ్చే మా దగ్గరకు వచ్చే సీన్ ఉంటది కదా. దాని ముందు ఏంటంటే వాళ్ళ చెల్లెని ఏడిపించేది. వాళ్ళ చెల్లిని ఏడిపిస్తావు కదా. అవును. ఒకసారి డైలాగ్ చెప్తావా? ఆ కసి అంతా రోజు రాత్రి పూట ఒక్కొక్కరు వచ్చి నిన్ను నీ అమ్మని తీసుకొని వెళ్ళి చూపెడతానే అని ఇట్లా అది డైలాగ్ అట్లా మాది. వావ్, సూపర్. నీది లిఖిత్? 2 ఉంటాయి, ఒకటి సైఫ్ గారితో, ఒకటి హీరో గారితో. సో మొత్తం కూడా సైఫ్ అలీ ఖాన్ టీమే, మీరు బైరా టీమే. అవును. సో నిజంగా సినిమా చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అనమాట. ఎస్పెషల్లీ బైరా టీమ్ చూస్తుంటే అసలు వచ్చేస్తుంది తెలియని పూనకం ఒకటి థియేటర్ లో. ఎగ్జాక్ట్లీ అన్న. అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు అందరూ కుర్రాళ్ళు మొత్తం అంతా. డైలాగ్ చెప్పేటప్పుడు కూడా వాటికి అసలు ఎలా అంత పెద్ద స్టార్స్ ముందు డైలాగ్ చెప్పాలని ఎన్టీఆర్ పక్కన కూర్చొని ఉంటారు. ఓకే, అతను ఏందిరా అని అనాలి. సో కొంచెం నర్వస్నెస్ ఉండే, బట్ అన్నయ్యని చూడంగానే మొత్తం. సో ఆయనేమో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్. బట్ ఆయన పక్కన యాక్ట్ చేయాలంటే మనం ఎట్లా ఉండాలి? ఫస్ట్ షివరింగ్ ఉంటది కొంచెం, బట్ తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్న. నాకు మనోడు డైలాగ్ అయిపోయింది, నా డైలాగ్ అయిపోయింది. ఇలా కళ్ళు అది పట్టుకొని ఉన్నాను, ఎగ్జాక్ట్ డైలాగ్ అయిపోయింది, కెమెరా కట్ చేసేస్తారు అనుకున్నాను. సో ఎన్టీఆర్ గారు కింద కూర్చొని ఉన్నారు, లీడ్ అయిపోయింది కదా. నేను చెప్పేసాను డైలాగ్, ఆ స్మైల్ తో అలా ఉన్నాను. ఇంకా అక్కడ కట్ చెప్తారేమో అనుకో నేను కూల్ అయిపోయా, అంటే నార్మల్ అయిపోయా. ఆయన ఇలా కూర్చొని సడన్ గా ముందుకు వస్తాడు, అది నాకు చెప్పలేదు. ఆ రియాక్షన్ ఒరిజినల్ గా పడింది. అంటే మన ముందుకు వచ్చినప్పుడు ఒక టైగర్ ఎలా వచ్చేస్తుంది, టైగర్ ఆ క్లోజ్ లోకి అలా వచ్చేసాడు. మళ్ళీ ఆ షాట్ వచ్చేసిన తర్వాత కట్ చెప్పారు. ఓకే. సో సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది కదా. సో ఫస్ట్ నిద్రపోయారా? నిద్ర పడుతుంది. ఫస్ట్ 70 mm లో చూసుకోవాలనేదే కదండి ఏ ఆర్టిస్ట్ కైనా, అది ఒక చిన్న కోరిక. చాలా ఎన్టీఆర్ పక్కన ఎక్స్పెక్ట్ చేయలే అప్లాస్, చాలా వైడ్ రేంజ్ లో వచ్చింది. ఓకే, అదొక ఎక్సైట్మెంట్. అంతేనా? అసలు ఎప్పటి నుంచో కాంటాక్ట్ లేని వాళ్ళు కాల్ చేయడం, చాలా హ్యాపీ మంచిగా అనిపించింది. మెసేజెస్ స్పెషల్ గా ఏంటంటే అదర్ లాంగ్వేజెస్, అంటే హిందీ నుంచి అక్కడ ఉండే ఫ్రెండ్స్ అక్కడ హిందీ సినిమా చూసి వాళ్ళు
కాల్ చేస్తున్నారు, అరే హమ్ దేకా హిందీ మూవీ మా ఫ్రెండ్స్ దుబాయ్ లో ఉన్నారు, వాళ్ళు కూడా చూసి వీడియో క్లిప్ తీసి నాకు పంపించి అది చాలా బాగా వచ్చింది ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు Yeah, yeah, yeah. రియల్ గా చాలా మంది అసలు. సో ఇక్కడ ఇవన్నీ ఈ గ్రేట్నెస్ అంతా కొరటాల గారికి, కో డైరెక్టర్ గణపతి గారికి, ఇంకా అక్క పేరేంటి చైతన్య అక్క, వీళ్ళు సెకండ్ హాఫ్ లో మొత్తం అందరికి యూత్ కొత్త వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికి ఆపర్చునిటీ ఇవ్వడం నేను వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను చాలా గ్రేట్. కొరటాల గారికి. మీరందరూ కూడా ఫస్ట్ టైమే కదా ఎన్టీఆర్ తో వర్క్ చేయడం? ఇంతకుముందు ఎన్టీఆర్ తో నేను అరవింద్ సమేతలో చేశాను, ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో కొట్లాడుకుంటుంటా వీళ్ళకి యాక్టింగ్ చేస్తుంటే. సో సడన్ గా దేవర షూట్ కి వచ్చేసరికి నా పక్కన చెన్నై కూర్చున్నాను, ఇదేంటి అప్పుడు నా లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది. సో అప్పుడు కొంచెం అది ఉండే, అన్నతో చెప్దాం అనుకుని మా సిచ్యువేషన్ రాలేదు, బట్ డైలాగ్ చెప్పేసిన తర్వాత మొత్తం. సో మీ బైరా టీమ్ లో ఇంకొక అబ్బాయి వచ్చాడు అనమాట. సో కమ్మమ్మ ఒక్కొక్కరు కలకల్లాడిపోతున్నారు కదా సినిమాలో చూస్తేనేమో, బయట చూస్తే అసలు గుర్తుపట్టలేము మిమ్మల్ని. పట్లేరా పట్టదు. సో ఫస్ట్ టైం ఎన్టీఆర్ తో యాక్ట్ చేశారు, బట్ ఎన్టీఆర్ తో యాక్ట్ చేయాలని, ఎన్టీఆర్ తో ఒక ఫోటో దిగాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది, చాలా మందికి కొన్ని కదా, కోట్ల మందికి బయట ఉన్న ఫ్యాన్స్ కి. Yeah. ఫస్ట్ సెట్ లో చూసినప్పుడు నరేష్, నేను మా ఫ్యామిలీ మన మదనపల్లిలోనే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆల్మోస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇంకా మా ఇంటికి వస్తే మా నాన్న, చెల్లి అందరూ కూడా చిన్నప్పటి నుంచి, నేను కూడా ఎన్టీఆర్ కి బిగ్ ఫ్యాన్. సో అక్కడ ఇంక ఎన్టీఆర్ తో ఆడిషన్ ఇచ్చాను, మనకి ఎందుకు సెలెక్ట్ అవుతాంలే చాలా మంది ఉంటారు అనుకున్నాను. కాల్ వచ్చింది, ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు 40 members లో ఒకళ్ళు అన్నారు 2023లో. ఓకే. సో డైలాగ్స్ ఉంటాయంట, అప్పటికే మనం సీరియల్లో చేస్తున్నాము, సీరియల్లో సెకండ్ లీడ్ చేస్తున్నాం. సో ఇంకా చెయ్యాలా వద్దా, డైలాగులు ఏమంటున్నారని ఆలోచించాను. సో కొంతమంది చెప్పారు ఇలాంటి వాళ్ళు సజెషన్స్, సో వెయిట్ చేయి, కష్టపడు అని చెప్పారు. సో అందుకోసం చూద్దాంలే, నెక్స్ట్ టైం ట్రై చేద్దామని, లేదు సార్ డైలాగ్ లేకుంటే నేను చేయలేను, రైట్ తీసుకుంటాను అన్నాను. సో గ్యాప్ మళ్ళీ కట్ చేస్తే ఏప్రిల్లో మళ్ళీ ఫోన్ చేశారు, ఇప్పుడు డైలాగులు ఉన్నాయి, వాళ్ళ చెల్లెలు నేర్పించాలి, ఎన్టీఆర్ గారు వచ్చి కొడతారు అన్నారు. కొడితే అది దానికంటే అదృష్టం ఇంకేముంది, పర్లేదు నేను రెడీ అని చెప్పేశాను, ఇంకేం చెప్పలేదు. ఎన్టీఆర్ గారితో ఉందంటూనే ఇంకా ఫిక్స్ అయిపోయా. 3 days అన్నారు షూట్, ఇక్కడ బూత్ బంగ్లాలో జరుగుతుంది అన్నారు. 3 days అన్నారు. పేమెంట్ అన్నాను, పేమెంట్ చెప్తాము అన్నారు. ఇంకా దాని గురించి మళ్ళీ ఏం తర్వాత పేమెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఫస్ట్ ఎన్టీఆర్ అంటూనే ఇంకా ఓకే కొడతారు మిమ్మల్ని ఓకే అన్నారు. పర్వాలేదు రా బాబు, ఫస్ట్ మాకు ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. సో అక్కడికి వెళ్ళాక ఫస్ట్ డే అతను కలిశారు, మేము కూడా ఉన్నాం ఈ సీన్ లో అన్నారు. ఓకే, అక్కడ పరిచయం అయ్యారు. సో అక్కడికి వెళ్తూనే కో డైరెక్టర్ గణపతి గారు వచ్చారు, వచ్చి మీరు డైలాగ్ చెప్పగలరా? చెప్పగలను. అప్పటికప్పుడు ఇస్తున్నారు, PDF లో పెడుతున్నారు, నేర్చుకోండి ఫాస్ట్ గా. చూస్తే దాంట్లో వరుసగా ఉన్నాయి. అంటే ఫస్ట్ టైం 70 mm లో డైలాగ్ చెప్పాలంటే మనకు సీరియల్లో ప్రాంప్టింగ్ ఉంటది, ఈజీగా వెళ్ళిపోద్ది. అక్కడ కొద్దిగా టెన్షన్ వచ్చేసింది, ఎలా చెప్పాలి ఏంటి. సో ఫ్లోలో చెప్పేశాను. చెప్పడమే చాలా మంచి డైలాగ్ చెప్పావు కదా ఎన్టీఆర్ ముందు. సింగిల్ టేక్ లో అయిపోయిందా? సింగిల్ టేక్ లో అయిపోయింది. అప్రిషియేట్ చేశారు, చాలా అప్రిషియేషన్ చేశారు. మన కెమెరామెన్ రత్నవేల్ గారు అయితే, అంటే ఫైట్ దీనికి ఎందుకు ట్రై చేస్తున్నావు, ఇంకా కొంచెం పెద్ద క్యారెక్టర్ ట్రై చేయొచ్చు కదా, మంచిగా ఉంది స్క్రీన్ ప్రెజెన్స్ అన్నారు. సార్ ఇది నా ఫస్ట్ మూవీ సార్, ఇదే నా స్టార్టింగ్ 70 mm కి, సో లెట్స్ ట్రై అని. మళ్ళీ ఇంకా ఎన్టీఆర్ గారు వస్తున్నారు, మేము మార్నింగ్ 7:30కి వెళ్ళిపోయాం. 7:30కి వెళ్ళిపోయాము. ఎప్పుడు వస్తారు అని వెయిట్ చేస్తున్నాం. 9 o'clock వచ్చారు. అది నైట్ షాట్. చూస్తేనే ఇంకా ఉండబెట్టక మాట్లాడేసాను, హాయ్ అన్న బిగ్ ఫ్యాన్ నవ్వారు. మళ్ళీ ఒక షాట్ లో కొట్టేటప్పుడు ఏమైందంటే, కింద పార్ట్స్ ఉన్నాయి, ఒరిజినల్ పార్ట్స్, ఇలా కొడితే ఇలా గాల్లో వెళ్ళి కింద పడతాం. సో అక్కడ పార్ట్స్ ఫైట్ మాస్టర్ మర్చిపోయారు వేరే పెట్టడం. సో రియల్ పార్ట్స్ ఉన్నాయి, అలా పడితే పగిలిపోయాయి. అవునా? ఏమైందా నీకు? మంచిగా తగిలింది, గట్టిగా తగిలింది. మొత్తం సెట్ అంతా టెన్షన్ అయ్యారు. మళ్ళీ ఎన్టీఆర్ గారు కూడా చూసుకోమ్మా సారీ అని చెప్పారు. సో ఓకే, అంటే ఫైట్ అప్పుడు కేర్ మంచిగా తీసుకుంటాం. అంటే ప్రతిదానికి ఇప్పుడు నన్ను ఒక షాట్ ఫస్ట్ టైం ముందే చెక్ చేస్తాడు, బ్లడ్ వేసారా ఎన్టీఆర్ గారు, అడుగుతాడు. సో ఆయనే నాకు ఇక్కడంతా వచ్చేసి ఉందమ్మా బెల్ట్ ఉందా, వేసారా, రోప్ వేసారా. ఓకే, అయితే ఇప్పుడు నేను కొట్టే డైలాగ్ లో వాళ్ళ నిన్ను నీ చెల్లెని తీసుకొని వెళ్ళి చూపెడతాను అన్నప్పుడు సార్ అక్కడ మా ముంగట ఉండి, అంటే నాకు గార్డ్ పెట్టుకున్న గ్లాసెస్ తో కొట్టాలి నన్ను సీను ఫైట్ లో.
స్పాట్ లో కొట్టాలి, ఆ. తిప్పి ఇలా కొడతాడు. ఓకే. సో అప్పుడు డౌట్ వచ్చింది, గాడు పెట్టారా ఓకే. అడిగారు. అంటే ఆల్రెడీ పెట్టారా అన్నారు. ఇంతకు ముందు తాకింది రియాక్షన్ ఇట్లా చేస్తాం కదా ప్రాక్టీస్ చేసేటప్పుడు 1 డే ముందే అయితే మాస్టర్ కూర్చోరా కూర్చో కూర్చోరా, రెస్ట్ తీసుకో అన్నాడు. వెంకట్ మాస్టర్. వెంకట్ మాస్టర్. ఈ ఫైట్ కి వెంకట్ మాస్టర్. దాని తర్వాత కొంచెం కూర్చోరే వానికి కొంచెం వాటర్ వానికి కూర్చోబెట్టండి అన్నారు. ఏం లేదు సార్ చేస్తా అన్నారు. ఓకే Okay. వెరీ గుడ్ అట్లా. మనం అందరం నవ్వుకుంటాం కానీ అసలు ఫైటర్స్ చాలా కష్టపడతారు. పడే కష్టాలు రియల్ గా ఎవరికి ఉండవు. అవును. చాలా చాలా కష్టం. చాలా టఫ్ అన్న. వాళ్ళ కోసమే, ఇంకేం లేదు. వాళ్ళ ఇప్పుడు ఎన్టీఆర్ అని ఒక ఇక్కడ నాకు తెలిసి నేను ఎలా వచ్చానో ఎన్టీఆర్ అని రెస్ట్ ఆఫ్ 30 మంది కూడా అలా వచ్చారు నా డౌట్. Obviously. 90% బీయింగ్ హిస్ ఫ్యాన్, అతను మా చిన్నప్పటి నుంచి అతను ఒకసారి చూస్తే చాలు అనుకున్న దగ్గర నుండి అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవడం సరే చాలా గ్రేట్ ఫీలింగ్ లోపల. బయట మంచి రికగ్నైజేషన్ వస్తుంది అందరికి. సో హ్యాపీ. కాదు అసలు సినిమాలో మీ అందరూ ఆ లుక్ కనపడటానికి ఏం పూసారు మీకు? ఆ మేకప్ లో కోకోనట్ ఆయిల్ మేకప్ మిక్స్ చేసి బ్లాక్ గా చేసి డాట్ చేశారు. కోకోనట్ ఆయిల్ పూస్తారా? మొత్తం దాంట్లో షేడ్ కదా అవసరం కదా. సో పాతకాలం కదా, రగడ్ లుక్ కనపడాలి. ఆ ఎండకు వాసిపోయిద్ది అనుకుంటా. ఇక బ్రో అయితే ఫస్ట్ 3 days ఏం జరిగిందంటే, నేను 3 days అన్నాను. నాకు ఎక్స్పెక్ట్లీ నాకు వీళ్ళకి మళ్ళీ తెలీదు. నాకు 3 days షూట్ అన్నారు. ఇంకా ఎన్టీఆర్ గారితో డైలాగ్ చెప్పిన తర్వాత షూట్ అయిపోయింది అన్నారు. మళ్ళీ కో డైరెక్టర్ ఫోన్ చేసి ఇంకో 15 days షూట్ ఉంది మీకు. షాక్ అయ్యా, ఇదేంటారా బాబు ఆల్రెడీ 3 days అన్నారు, మళ్ళీ 15 days ఎక్కడ షూట్ అన్న, గోవా అన్నారు. ఇంకా నాకు పెద్ద ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మన సీరియల్స్ కుదరదుగా. అప్పుడే కొత్త సీరియల్ ఒకటి వచ్చింది మా టీవీలో, ఇంకా దాన్ని వదులుకొని వెళ్ళా. ఓకే. 1 to 15 days అక్కడే ఉన్నాం. ఎన్టీఆర్ కూడా షేర్ చేస్తున్నారు ఒక ఇంటర్వ్యూలో. ఒక దాంట్లో ఎండకు తట్టుకోలేక వెళ్ళి ఒక రూమ్ లో ఉండిపోయాను నేను. అసలు అది Open beach. గోవాకి వెళ్ళినామన్నా. అసలు ఉబ్బరం మాకు అయితలే. మాకు ఎట్లా అంటే అసలు అవి కూర్చోలేకపోతున్నాం. మనం వర్షం చేసిన ప్లేస్ కూడా ఎలాంటిదంటే అడవి చాలా పెద్ద అడవి అసలు. సో గాలి అన్న వస్తుంది అనుకుంటే గాలి రాదు, వర్షం పడదు, ఒక ఎండగాయదు. ఒక షాప్ కోసం మనం బయటికి ఏమన్నా వాళ్ళు ఆకలి అయినా ఏమైనా తెచ్చుకోవాలన్నా కానీ 5-6 kilometers బయటికి వెళ్ళాలి. అంత దూరం. సిగ్నల్ ఉండవు. ఫస్ట్ ఫోన్ Signal ఎవరికి అక్కడక్కడ ఫోన్స్. పైనుంచి గాలి ఆయన చెప్పారు, అసలు ఆ ఎండకు తట్టుకోలేక ఆ ఎండకి వెళ్ళి పడుకున్నాను, ఏసీ వేసుకున్నాను, కరెంట్ పోయింది అన్న. బయటకు వస్తేనేమో పగిలిపోయే ఎండ అంట. ఆల్మోస్ట్ మీరు అందరూ కూడా సగం బట్టలు వేసుకొని ఆ ఎండలో ఉండాల్సి వచ్చింది. అసలు ఆ చేతికి ఆల్మోస్ట్ నాకైతే 3 months వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడా. ఇంకా బాడీ పెట్టాను. బాడీ అంటే బనీన్ ఫుల్, ఆ షార్ట్స్ అన్ని బనీన్. సో 3 months ఇప్పటి కూడా ఇప్పుడు అలాగే. ఆ సముద్రం సీన్ ఉండే కదా, సముద్రం నుంచి పైకి లేసేది. ఆ దగ్గర 1 hour పట్టిందా? హాఫ్ డే. అది మేము మా ఇంటి అన్నట్టు. మా అందరి చిన్న పిల్లలు లోపలికి వెళ్ళి సరంగా మేము అందరం పైకి లేస్తాం అన్నట్టు. మా చిన్నప్పుడు క్యారెస్ లోపలికి వెళ్ళి ఓకే. దగ్గర పీటర్ మాస్టర్ వచ్చి ఎవరికి లోపలికి వెళ్ళాలంటే అలా గట్టిగా వస్తున్నాయి. పీటర్ మాస్టర్ వచ్చి లోపలికి వెళ్ళి ఆయన మునిగిండు. నిజంగా చేసిన సీన్ నిజం బీచ్ అది. నిజం సముద్రం. ఇంకా సెట్ చేసారు. ఫస్ట్ ఆ గాలికి ఆలకి ఏం చేశారంటే ఎవరి వల్ల కావట్లే. అంటే 6 feet ఉన్న వాళ్ళంతా మా వెనకాల ఉన్నాం. బ్యాక్ సైడ్ వెళ్ళి కొంచెం ట్రై చేస్తున్నాం. ఈ కొద్ది పొట్టు ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే అలా వచ్చిందంటే ముందుకు కొట్టుకుపోతున్నాం. కింద రాళ్ళు. లేపుతున్నాం. కింద రాళ్ళు. ఒక రాయి ఇద్దాము, నడుము కట్టుకొని రాయికి ఉంటారు, అండర్ వాటర్ లో కాసేపు ఉంటారు. లోపల మునిగితే 5 కౌంట్ చేస్తారు. 1 2 3 4 5 అంటే మేము పైకి లేవాలి. అది షార్ట్. ఓకే. వినపడదు. ఈవెన్ ఎన్టీఆర్ కూడా సేమ్ బీచ్ లోనే. ఆయన కూడా అక్కడే. ఓకే. సో 30 బాగానే మంది risk చేశారు అయితే. చాలా అలాగే కొంతమంది మేము చేయమన్నారు భయపడి. ఆయన ఏం చేశారు, పీటర్ మాస్టర్ ఎందుకు చేయరు, నేను చేసి చూపిస్తాను చూడు అని చెప్పేసి వచ్చి రాయి కట్టుకొని అలా ఉన్నాడు లోపల. అందరికి ఇంటూ ఉన్నాయా? నిజంగా వేసారు అవి కూడా? రియల్ గా లేకపోతే అది మేకప్. షర్ట్ ఇప్పి అందరూ అడుగుతారు. యాక్చువల్లీ ఆ ఇంటూ మార్క్స్ యంగ్ జనరేషన్. అంటే మేము చిన్నపిల్లలుగా ఉంటాము. సెకండ్ పార్ట్ లో మాది దీంట్లో సెకండ్ ఇంటర్వెల్ లో రిలీజ్ అంటే ఓపెన్ అవుతాం. దానికి ముందు ఉన్న వాళ్ళంతా సీనియర్స్, వాళ్ళకే ఇంటూ మార్క్స్. సో మాది వారాతో. సో ఇంటూ పడ్డది మనోడికి ఒక్కడికే, తమిళ యాక్టర్. వాళ్ళంతా సీనియర్స్. క్లైమాక్స్ వచ్చిన తర్వాత మనం ఉన్నాం అనుకుంటా, మాకు పడ్డాయి. వీళ్ళు ఇంటర్వెల్ వరకు క్లైమాక్స్ లో మాకు పడ్డాయి. ప్రీ క్లైమాక్స్ వరకు మమ్మల్ని చంపేస్తారు, వీళ్ళని చంపేస్తారు స్కాటర్ సినిమాలో. సో మాకు వేసేసారు ఇంటూ. సో దేవరా
నాకు కనిపిస్తున్నాడు వీళ్ళు అని ఒకరిని చంపేస్తావు కదా నువ్వు. ఆ డైలాగ్ చెప్తావు చూడు నువ్వు, ఒకసారి ఆ డైలాగ్ చెప్పు. వాళ్ళతో పాటు పెరిగినోడైనా ఆడిలో కాసేపు దేవరను చూసాం బైరా. యాక్టింగ్ అంటే ఎంత ప్రేమ అర్థం అవుతుంది. సెకండ్ లో కళ్ళల్లో మొత్తం మారిపోయింది చూడండి. థ్యాంక్ యూ నువ్వు రాసి పెట్టుకో 24-25 నువ్వు మంచి యాక్టర్ అవుతావు. థ్యాంక్ యూ అన్న. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితేనే మనకి పేరు వస్తుంది. డెఫినెట్ గా అవుతావు నువ్వు. థ్యాంక్ యూ మన తెలుగు వాళ్ళకి ఇంత టాలెంట్ ఉందని మన వాళ్ళకి చాలా మంది తెలియదు ఇంకా. సో అందుకనే ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు మీలాంటి వాళ్ళని కూడా మేము పిలిపించేది. అట్లీస్ట్ మన వాళ్ళు అంటే చాలా మంది అనుకుంటారు అది సీన్ కాబట్టి, అక్కడ డైరెక్టర్ చెప్తాడు కాబట్టి, ఆ సీన్లు పండుతాయి కాబట్టి ఏదో బాగుంటుందేమో అనుకుంటాం, కానీ రియల్ గా ఇంత కసి ఉందని చాలా మంది తెలియదు. నమ్మరు ఫస్ట్ నమ్మరు. అవును. సో మీ ప్రాపర్ ఎక్కడ? అది కరీంనగర్. కరీంనగర్. మీది? మదనపల్లి. మదనపల్లికి ఎంత టాలెంట్ ఉంది. సో మీది? ఇక్కడ ఫలక్నామా ఓల్డ్ సిటీ. పలకనామనే. కరీంనగర్, పెరిగింది మొత్తం హైదరాబాద్. పొన్నం ప్రభాకర్ అన్న. నీది? మాది ఇక్కడ హైదరాబాద్. పెళ్ళిళ్ళు అయినాయి మీ అందరికి? ఒక్కసారి కూడా? ఒకసారి నాకు 3 సార్లు అయ్యాయి. 3 సార్లు సీరియల్ నువ్వు ముందే చెప్తా. సో ఏది వేసుకుంటారు కదా 3 సార్లు పెళ్లిళ్ళు అయినాయి. మనోడు ఏదో ఆశ కోసం చేసుకుంటున్నాడు, నువ్వు ఎందుకు చెడగొడతావు? నీ పెళ్లి అయింది కదా? ఎంతమంది పిల్లలు? ఒక బాబు. సూపర్. ఎన్టీఆర్ గారితో ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్, అసలుకి మర్చిపోలేని ఒక సంఘటన ఏదో ఒకటి ఉంటది కదా. ఇంత పెద్ద సినిమా, ఇన్ని డేస్ ట్రావెల్ చేసాం. అవును. ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఉంటారు కదా చాలా మంది, ఆపుకోలేక మాట్లాడేద్దాం, ఏదో ఒకటి అడిగేద్దాం. నేను అడిగేస్తాను. నేను ఫోటో కావాలను, నా ఫోటో కావాలంటే డ్రెస్ అంటే కాస్ట్యూమ్స్ లో ఇవ్వలేం కదా. సో అది నైట్ టైమ్ మళ్ళీ ఇస్తాను అన్నాడు. మళ్ళీ ఇంకా అలాగే తీసుకోలేదు ఆ టైం రాలేదు. ఇంకా ఫోటో ఎందుకు, సినిమానే ఉంటే. ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్ అందరికి? ఇచ్చారులే అన్న, బాగానే ఇచ్చారు, పర్లేదు. బాగానే ఇచ్చారు, మళ్ళీ పర్లేదు ఏంటి? అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఐదర్ 2 సాటిస్ఫాక్షన్స్ అమ్మా, ఐదర్ పేమెంట్ సాటిస్ఫాక్షన్, ఐదర్ క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్, ఏదో ఒకటి ఉండాలి. సో ఇక్కడ మాకు వచ్చిన వాళ్ళందరికీ అయితే క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో అంటే ఇప్పుడు దానికి కష్టపడ్డ దానికి ప్రతిఫలం అయితే మాకైతే వచ్చింది. అంత పెద్ద గ్రేట్ యాక్టర్ తో చేయడమే ఫస్ట్, అసలు మేము ఒకదాకి వెళ్ళడమే చాలా గ్రేట్, ఇంత కాంపిటీషన్ లో. సో అది చాలు. సూపర్. ఈ హ్యాపీనెస్ ముందు మనీ ఇవేం కదా. జాన్వీ కపూర్, శ్రీదేవి గారి అమ్మాయి ఎన్టీఆర్ తో యాక్ట్ చేశారు. సో సెట్ లో చూసారా? మాకు జరిగింది, మాకు గోవాలో ఒక సీన్ జరిగింది. హీరో గారు, జాన్వీ కపూర్ గారు అండ్ మేము 3 ఆర్టిస్టులము. బట్ ఆ సీన్ తీసేశారు, మేబీ ఓటీటీ లో యాడ్ అవుతుంది అంటున్నారు. సో అప్పుడైతే చూసారు. వాళ్ళ అమ్మలాగా మంచి నేచురల్ యాక్ట్రెస్. అసలు అంత తెలుగు మాట్లాడుతుంది, నేను షాక్. సీన్ లో తెలుగు బాగా మాట్లాడితే అసలు చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తెలుగు మాట్లాడుతుందని చెప్పి. ఆ కళ్ళు మూసుకుంటే అంటే కథ ఒక్క 10 seconds ఇట్లా రిహార్సల్ చేసుకుంటది. తెలుగులో చెప్పేస్తే పట్టుపట్టు డైలాగ్ చెప్పేసింది. ఓకే. మేము షాక్. అంటే ఆమె ఇక్కడ ఉంటది, మేము ఇక్కడ ఉంటే ఇదే సీన్, ఐ టు ఐ ఉంటది కాంటాక్ట్. సో అసలు చెప్పేసింది డైలాగ్, షాక్. బట్ షీఈస్ వెరీ నైస్ పర్ఫార్మెన్స్. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఆ అమ్మాయి ఇన్స్టాలో ఒకటి పెట్టింది, తెలుగులో, కంప్లీట్ తెలుగులో పెట్టింది. సో ఈవెంట్ జరిగితే నేను ఇది చెప్దాం అనుకున్నాను తెలుగు ఆడియన్స్ కి. సో చాలా మంది స్క్రిప్టెడ్ ఏమో ఎదురుగా పెట్టారేమో, లేకపోతే వేరే వాళ్ళు ప్రాంప్టింగ్ ఇస్తున్నారేమో అనుకుంటాం కదా. బట్ తెలుగు బాగా వచ్చు అంటే గ్రేట్. అమ్మాయి చాలా చాలా ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే చెప్పేస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సూపర్. వితౌట్ అంటే నీకు పక్క నుంచి వాళ్ళు డైలాగ్ కలిసి అందివ్వరు, ప్రాంప్టింగ్ ఉండదు, తినే గ్రేట్ అది అసలు. చాలా మంచి యాక్టర్. సో ఈ సినిమా కోసం కష్టపడ్డారా? ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్, నేనైతే ఇలా ఉండాలి, ఇంత ఉండాలి అంటే ప్రాపర్ గా ముందే చెప్తారు కదా. గణపతి గారు స్క్రీన్ లో కనపడాలి, ప్రతి ఒక్కరు కనపడాలని పుష్ చేస్తున్నాడు. నాకు బాడీ ఉండాలి కావాలి, కొట్టండి, వర్కౌట్ చేయండి. సో చాలా బాగా చేశారన్న. అసలు అసిస్టెంట్ డైరెక్టర్ గానీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఒక నెక్స్ట్ ఒక 1 month లో సీన్ ఉంది, మీరు కొంచెం అందరు బాడీ చేయండి. చాలా అంటే ఎంకరేజ్ చాలా బాగా చేసిండు. మంచి కనపడాలి స్క్రీన్ లో, మంచి డైలాగ్స్ ఉంటాయి అందరికి. ప్రతి ఒక్కరి మూవీలు ఎవరైతే ఉన్నారో అందరికి ఇద్దాం డైలాగ్స్, కష్టపడదాం, లేట్ అయినా పర్వాలే కానీ అందరికి మనందరం కష్టపడితేనే ప్రతి ఒక్క మనిషి ఒక మంచి ఆర్టిస్ట్ కావాలని నాది. అట్లా సపోర్ట్ చేయడం చాలా గ్రేట్. ఈరోజు సో మీ అందరూ కూడా దేవరా 2 లో ఉంటారు కదా. పార్ట్ 2 ఎందుకుంటారు? మీరు ఉంటారు కదా. సైఫ్ రెడీ చేసిన టీం మీరే కదా. మరి చనిపోతాం. ఇప్పుడు అక్కడ నువ్వు చనిపోయావా?
అంటే వాయిస్ ఓవర్ చెప్పారు, ఇంకా కొట్టాల గారి మీద ఆధారపడి తెలీదు ఉంటుంది. ఇంకేం అది తెలియదు. twist Okay. ఇస్తారో మరి ఇప్పుడు boat అంటే లో అదే బోట్ లో నుంచి బయటికి తీసుకొచ్చాడు అందరిని అంతే. ఆహా, అందులో అంటే మీరు లేరు అనుకో. అందులో వీళ్ళు ఇప్పుడు లేరు. నరేష్ మేమున్నాం. నరేష్ నేను మేము వాళ్ళ చెల్లెలు నేర్పిస్తామన్నా, ఆ, వస్తే ఆ రోజు నైటే వస్తాడు, అవును. వచ్చి ఎందుకు అలా మాట్లాడాలని కొడతారు. సో మా సీన్ తర్వాత నుండే క్లైమాక్స్ కి లీడ్ వెళ్తుంది. Yeah. ఓకే. సో బేసిక్ గా మా ఇప్పుడు scene నెక్స్ట్ లో డే ఏమవుతుందంటే మా ఎన్టీఆర్ గారు నడుచుకుంటూ వచ్చినప్పుడు పెద్ద ఊర్లో పెద్దలంతా అదే నన్ను ప్రకాష్ రాజ్ గారు పిలుస్తారు. కూర్చుంటారు కదన్న, ప్రకాష్ నేను రాజ్ లైట్ గారు కొట్టే వాళ్ళు కూర్చొని ఏమయ్యారో తెలుసా నీకు చనిపోయా- అంటే, వాళ్ళలో ఒకటి చచ్చిపోయాడని ఆ, చెప్పాడు. right. ఒకడు చచ్చిపోయాడని చెప్పారు. ఒక్కరు ఎవరు వీళ్ళు ముగ్గురు చూడాలి ఇంకా చూడాలి second part లో. పార్ట్ 2 కి. సో అయితే Yeah. సో డమ్మిని చంపేసి ఉంచుతారు మన Yeah, ఏముందా. మంచిది. అందుకు మన వాళ్ళు బాగా చేస్తున్నారు కదా. సో చూడాలి. పార్ట్ 2 కి అయితే ఇంకా ఏం రాలా కాల్ అయితే. ఇంకా ఇంకా తెలియదు. ఇంకా స్టార్ట్ చేయడానికి కూడా ఇప్పుడే లేదు కదా, ఎన్టీఆర్ గారు బిజీ ఉన్నారు, ఇంకా ఆయనకి ఇప్పుడు వాటు ఉంది మళ్ళీ. Next year. విన్నారా ఏమన్నా పార్ట్ 2 గురించి? ఎలా ఉంటది సినిమా అసలుకి, ఎలా దీనికి ఉండబోతుంది? మించి ఉంటది ఆబ్వియస్ గా. ఆ? దీనికి మించి యాక్చువల్లీ ఉంటది. ఒకటైతే విన్నాం, బాబీ డాల్ అసలు బాబీ డియోల్ అసలు ఎంట్రీ ఇది- ఉంటది అని చెప్పారన్న మాకు. ఉమ్, బాబీ డియోల్ గారు ఎంట్రీ ఉంటది లాస్ట్ లో, అసలు అది అని అనుకున్నాం. కానీ మేమందరం కూడా మూవీ ఫస్ట్ డే అందరం 1 o'clock నైట్ షోస్ పడుతున్నాగానే మేమిద్దరం అసలు బుక్ చేసుకొని, కొంతమంది అయితే ఇక అన్న 1000 రూపాయలు 2000 3000 అడుగుతారు, 5000 అమ్ముతున్నారు అడిగిపోతే ఉమ్. బ్లాక్ లో. నేను లాక్ చేసిన ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఒకటి ఉంది కదా, అది ఎవరు అసలుకి? రతి రతి అనే ఆ, క్యారెక్టర్. ఎత్తియా? ఎత్తి. ఎత్తి ఎవరు అసలు? అదే సస్పెన్స్. ఎత్తి ఎవరు? సస్పెన్స్. సస్పెన్స్. రమకృష్ణ గారా? నో 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 నో, కాదు కాదు. ఇది చాలా స్ట్రాంగ్. బైరా కంటే ఇంకా డబుల్ స్ట్రాంగ్. లేడీయా లేకపోతే జెంట్సే అండ్ అండర్ వాటర్ లో మళ్ళీ కట్టి పడేస్తుంటారు కదా, ఇప్పుడు ఆ కింద అండర్ వాటర్ లో అందరు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు అసలుకి? అది పార్ట్ అదే part two. ఇందులో ఇంకా మీ ఇంకా చూసింది చాలా తక్కువ. ఆ, జస్ట్ ఇంకా చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ సెకండ్ పార్ట్ లో ఉంటాయి. Second part ఎతియే మెయిన్. విలన్. ఏమన్నా ఐడియా ఉందా తెలుగులోనా? తెలీదు. కొన్ని రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి, కొన్ని లేడీస్ వినిపిస్తున్నాయి, కొన్ని జెంట్స్ వినపడుతున్నాయి. దాందే ఉందిలే, శివగామి కూడా పవర్ఫుల్ రోల్ చేశారు. అవును. ఆ, కొంతమంది అంటున్నారు ఎతి అంటే లేడీ ఉండొచ్చా అనేది, ఒక సస్పెన్స్ దాచిపెట్టారు ఇక్కడ అనేది. నరేష్ గారు తెలిసి ఉంటుంది నాకు తెలిసి. లేదన్న నాకేం తెలియదు. ఒక హీరోని పెట్టుంటారు నాకు తెలిసి. అయితే తమిళ తెలుగు ఇంకా అదే అదే సస్పెన్స్. బాబీ డియోల్ ఎక్కడ రావాలి? అంటే మామూలుగా పార్ట్ 2 లీడ్ కి బాబీ డియోల్ ఎంట్రీ ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. బట్ ఇంకా అది కూడా పార్ట్ 2 లోనే చూడాలి. ఇంకా కాదు, ఎంత అగ్రెసివ్ గా ఉన్నారు కదా సైఫ్ గారు. ఒక్కసారిగా ఎందుకు మొత్తం అలా చేంజ్ అయిపోయింది ఆయన, మేము మానేసాము అంటే ఏంటి అసలు అక్కడ? క్లైమాక్స్ నుంచి ఆ పోస్ట్ క్లైమాక్స్ తర్వాత పార్ట్ 2 లో ఒక స్టోరీ జరుగుతుంది కదా, ఆ. అది మళ్ళీ అక్కడ ఇంటర్వెల్ నుంచి మనకు సింక్ అవుతుంది. ఈ సినిమా స్టార్టింగ్ పార్ట్ 2 ఇంటర్వెల్ నుంచి ఓకే, మీకు అట్లా clarity పెట్టారా? వస్తది. Yeah. అట్లా పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కొడుకునే చంపేశాడు, వాళ్ళ కొడుకునే లెక్క చేయలేదంటే ఇంకా మనం పోతే ఏంటి, మన పరిస్థితి ఏంటి ఓకే, దేవరాన్ చంపింది ఎవరు? అది వీళ్ళకి తెలియదు కదా, దేవర చచ్చాడని. చూపించారు కదా మనకి. ఆహా, మనకి చూపించారు. చూపించారు. ప్రకాష్ రాజ్ చెప్తాడు కదా. ఇప్పుడు వీళ్ళకి తెలీదు సినిమాలో కదా సార్. ఆహా, బయటకి అలా- ఇంకా తెలియదు కదా. మనకు కూడా తెలియదు సినిమాలో అతను చనిపోయాడని చెప్పి. బేసిక్ గా మా పాయింట్ ఆఫ్ వ్యూ లో దేవర బతికే ఉన్నాడు సముద్రం మీద. మేము పెరిగి మేము అదే రెడీ కసి. మమ్మల్ని పెంచిందే అండర్ వాటర్ లో 9 నిమిషాలు. దేవరాకి మన చిన్న ఎన్టీఆర్ తెలియకపోతే అతను ఎందుకు వాళ్ళ నాన్నలాగా వచ్చి కట్ చేసి వాళ్ళ అమ్మ చిన్నకి తెలుసు, అది నేను అంటాను. బైరాక్ తెలియదు. బైరాగ్ తెలియదు. ఇంకా తెలియదు. So ఇంకా బైరాక్ what- దేవర చనిపోయాడన్న విషయము తెలియదు, ఇప్పుడు ఇతను చనిపోయాడన్న విషయము తెలియదు. తెలీదు మీ అందరికి కూడా తెలియదు అసలు. తెలీదు. So తెలియదనే చాలా కదా twists ఉన్నాయి. మమ్మల్ని పెంచుతారు. అందుకని ఇప్పుడు మేబీ దేవరాని ఎతి చంపాడంటావా? మేబీ ఏదైనా పార్ట్ 2 ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేము ఇంకా. ఇన్ని ట్విస్టులు ఉన్నాయి ఈ సినిమాలో. చాలా ఉన్నాయి. ఏం శివన్న ఇన్ని ట్విస్టులు పెట్టా? సో ఇప్పుడు సెట్ లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటారు ఎన్టీఆర్ గారు అసలు? చాలా సైలెంట్ గా చాలా సైలెంట్ గా. ఇలానే ఉంటారా? అసలు చాలా జోవియల్ గా ఉంటారా? జోబియల్ చాలా చుట్టూ లేకపోతే అంటే యాక్చువల్లీ అన్న హడావుడి జోబియల్ ఉంటుంది ఎందుకంటే కొంచెం ఏదన్నా. హడావుడే ఉండదు. నేను చూసిన వరకు అయితే ఎట్లుంటది అంటే, బేసిక్ గా ఫస్ట్ డే సెట్ లోకి రాగానే కొంచెం షివరింగ్ ఉండే. అంటే ఎట్లుంటారు, కొంచెం ఉంటది కదా ఎగ్జైట్మెంట్. సైలెంట్ ఉన్నారు, వచ్చిన తర్వాత వెరీ క్లోజ్ టు, అంటే ఇప్పుడు డైరెక్టర్ కానీ డిఓపి కానీ ఆయన క్లోజ్ సర్కిల్లో ఉన్నంతసేపు జోక్స్ చేస్తూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు. అది ఫన్ ఉంటది. వన్స్ ఒక్కసారి సీన్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చూస్తారు అంతే. చూసిన కథం షార్ట్ రెడీ అనగానే సింగిల్ టేక్. అది ఫైట్ గానీ, డైలాగ్ గానీ, అది చిన్న ఒక లీడ్ గానీ, ఏదైనా కానీ సింగిల్ టేక్. పెద్ద కష్టం ఉండదు ఆయనతో మా షూట్ ఫైట్ సీన్ చేయడం. లో నేను ఒకటి గమనించింది ఏంటంటే,
ఇక్కడ తెగిపోయింది ఫైట్ లో ఎన్టీఆర్ ఫైట్ లో కారుతుంది. నేను మన ఆయనకి ఇద్దరం నన్ను చూస్తున్నాం. కొట్టినప్పుడు గ్లాస్ తో కొడతాడు, అప్పుడు అది తగిలి పడింది, మళ్ళీ నెక్స్ట్ అబ్బాయిని కొట్టాలి. సో అప్పటికే లైటింగ్ అప్పటికే అంతా మొత్తం cut సెట్ అయ్యి, చేసుకొని light రెడీగా set ఉన్నారు. అయిపోయింది, బ్లడ్ కారుతుంది, అలాగే అలాగే చేశారు. యా అయితే ఏమైందనంటే లైటింగ్ మొత్తం సెట్ అయిపోయి ఉంది. మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు, ఇప్పుడు నేను నాకు దెబ్బ తాకిందనంటే అందరూ మళ్ళీ పరిగెడతారని చెప్పి ఆల్రెడీ వాళ్ళ మేకప్ ఆర్టిస్ట్ చూపిస్తున్నాడు, దెబ్బ తాకింది, సైలెంట్ గా ఉన్నాడు అంతే, వాటర్ కొట్టేసుకున్నారు, చలో రెడీ అన్నారు, మళ్ళీ రోల్ చేసుకొని చేసేసారు సీన్. సో అనిపించింది డెడికేషన్ అంటే ఇట్లా ఉండాలి, నేర్చుకోవడానికి ఉంటది కదా కొన్ని. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది నా ఫ్రెండ్సే ఉన్నారు Yeah, yeah, yeah. కాబట్టి ఎన్టీఆర్ గారు ఉంటే ఒక పాజిటివ్ వైబ్ అంటారు చాలా. చాలా వరకు. ఎన్టీఆర్ తో వర్క్ చేసిన చాలా మంది ఆర్టిస్టులు నా షోలకు వచ్చారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క షేడ్ చేసుకుంటారు. నా లేడీస్ కి అయితే ఇక్కడ కాల్ పెయిన్ వస్తే డక్కన వచ్చేసి ఓల్ని కొట్టేసి అంత పట్టుకొని ఆయన ఇచ్చేస్తారు. ఆయన అంటే చూస్తారా ఇవన్నీ అసలు అబ్జర్వ్ చేస్తారా అనిపిస్తది దూరం నుంచి చూసినప్పుడు, బట్ ప్రతి దాని మీద ఒక ఐ ఉంటది పక్క. అదే మన డైరెక్టర్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు, అన్ప్రెడిక్టబుల్. అసలు ఎన్టీఆర్ అన్ప్రెడిక్ట్, మనం వెయిట్ చేయలేం. ఎక్కడ పాన్ ఇండియా స్టార్ లాగా ఉండడు అస్సలు అస్సలు. హీరో అదే కదా మాకు Zero ఉన్న attitude. curiosity అంతా జీరో, అదే. అసలు ఎప్పుడు చూడలేదు. గ్లోబల్ యాక్టర్, ఇప్పుడు వరల్డ్ వైడ్ రికగ్నిషన్, అసలు ఎట్లుంటుంది సెట్ లో బిహేవియర్, అసలు ఎట్లా ఉంటది అనుకున్నాం కానీ ఫస్ట్ సినిమాకి ఒక నార్మల్ ఆర్టిస్ట్ వచ్చి కూర్చున్నట్టే కూర్చుంటారు, అంత పెద్ద హీరో లాగా ఉండదు అక్కడ. సైఫ్ అలీ అంతా ఎలా ఉంది? అసలు బెస్ట్ మెమరీ అంటే ఏంటి ఒక- సైఫ్ అలీనే ఒక్కసారి అంటే అంటే ఇప్పుడు అంటే ఒక scene scene జరుగుతుందన్న మాది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. నేను చెప్తా ఫస్ట్, ఎందుకంటే నాకు మంచి ఎక్స్పీరియన్స్. నా హెయిర్ అతనికి బాగా ఇష్టం. ఆ. ఫస్ట్ వచ్చినప్పుడు చూసారు, వాళ్ళ హెయిర్ స్టైలిస్ట్ పిలిచారు, ఇద్దరు అవుతాం అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏ బందాక బాల్ దేకో అని చెప్పాను. అంటే యా సార్ ఈస్ గుడ్, యా హౌ యూ మెయింటైన్ దిస్, కమ్ హియర్, యూ కమ్ ముంబై ఆ జాओ मेरे साथ, హెడ్ అండ్ షోల్డర్ షాంపూ యాడ్ కరవుతాం. ఇలా అసలు ఎంత చిల్ అంటే చాలా చిల్లు ఉండే. అప్పుడు నేను అన్న హెడ్ అండ్ షోల్డర్ కాదు సార్, డవ్ షాంపూ యూజ్ చేస్తాడని సార్ ని ఫుల్ నవ్వుపించిన అక్కడ. అసలు ఫుల్ చాలా. ఉండే, చాలా ఎక్కువ ఫ్రెండ్లీ, ankles డౌన్ టు కదా ఎర్త్. మీకు. Yeah, yeah. సో మేము ఇలా కూర్చొని ఇక్కడ పక్కనే కూర్చుంటాడు, మనం ఇలా కూర్చుంటే పక్కనే కూర్చుంటాడు. అదృష్టం ఏంటంటే అన్న సైఫ్ సార్ షార్ట్ అయిపోయింది గోవాలో, మా వాష్రూమ్కి వెళ్ళేసి వస్తుండు. అదృష్టం ఏంటంటే ఎవ్వరు లేరు, ఫోటో తీసేసుకున్నాం. ఒక్క ఫోటో నా ఒక్కనికే కలిగింది మొత్తం సినిమాలో. ఇక దిగంగానే ఎవరైతే నా ఫోటో దింపిరో నెక్స్ట్ ఆయన కూడా దిగాలి కదా, బ్రో నేను నా దింపానే వెళ్ళిపోయాను. ఆ డైలాగ్ చెప్పినప్పుడు మనకి అప్పుడు ఇంకా కొద్దిగా నర్వస్ అని బయట ఉండే. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఇటు మన ఆ హ్యాండ్స్ కలర్ చూసి స్టెరాయిడ్ దాల్దే అసలు అందరితో నేచురల్ సార్, నో స్టెరాయిడ్ సార్. సుమా కిడ్డింగ్ యార్, కిడ్డింగ్. కానీ చాలా ఫ్రెండ్లీ, చాలా జోవియల్ గా ఉంటాడు, బాగా ఉండడం ఎంకరేజ్ చేస్తాడు. ఎక్కడ ఫారెస్ట్ ఎంత ఇక్కడ? గోవా. అక్కడ గోవా అంతా అది గోవా. అది కూడా ఫారెస్ట్ గోవా మొత్తం గోవాలోనే. ఆల్మోస్ట్ సినిమా గోవా. గోవా. సూపర్. ఎనీహౌ అందరైతే మటుకు మస్తు ఖుషిగా ఉన్నారు. మామూలు ఖుషి లేదు. మొత్తం ఈ హ్యాపీనెస్ అంతా ఇక దేవరా tempo. అనంగానే దేవరా అంటే ఈ ట్రోల్స్ వల్ల కొంచెం ఫీల్ అయ్యారు అందరూ. ఉమ్. అందరూ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు. Yeah. అరే ఇంకా మూవీ రాలేదు, జస్ట్ కేవలం ఒక ట్రైలర్ చూసి ఈ స్టోరీ చెప్పేస్తారు. మేము చేసిన మేము అసలు ఎవ్వడం ఓపెన్ అవ్వట్లేదు. యూట్యూబ్ లో ఎట్లా అయిపోయింది అంటే అంటే అన్న 1 year నుంచి ఇంత కష్టపడి కష్టపడి కుర్రోళ్ళు ఎన్నో తగిలించుకున్నారు, ఎన్నో చేశారు. సడన్ గా వాళ్ళు మూవీ చూడకున్న రివ్యూ చెప్పినప్పుడు వాళ్ళు రివ్యూ చెప్పట్టే కదా 3 రోజులకు 300 కోట్లు వచ్చేసి. ఎగ్జాక్ట్లీ అవే blessings అక్కడ అనే రివ్యూలు movie. చెప్పారా ఇవన్నీ కాదు, సినిమాలో మ్యాటర్ ఉంటే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోద్ది. పెద్ద విషయం కదా, 3 రోజులకు 304 కోట్లు 304 304 కలెక్ట్ చేసింది ఇప్పటికి వరల్డ్ వైడ్. ఫస్ట్ డే 174. నాకు తెలిసి ఇంక ఇప్పుడు దసరా ఈ 10 వెళ్ళిపోతుంది days దేవత. ఇంకా హాలిడేస్ ఇచ్చారు ఇవాళ నుంచి. అండ్ వన్ మోర్, ఇప్పుడు ఓటీటీకి 50 days తర్వాత అన్నారు కాబట్టి 50 days థియేటర్ కే ఇస్తారు. Netflix. క్లోజ్ టు 700 to 800 కలెక్ట్ చేస్తారు అంటున్నారు. 700 దసరా ఈజీ లోపే. చేస్తారు. సో ఇంత 700 పెద్ద ఈజీ చేస్తారు. సక్సెస్ లో మీరు కూడా పార్ట్ Yes. అయ్యారు కాబట్టి నిజంగా మంచి మంచి ఆఫర్స్ రావాలని Thank you, కోరుకుంటున్నాను. Thank you, ఎందుకంటే thank you. తెలుగు వాళ్ళకి Thank you. ఆఫర్స్ రావాలి, Thank you. తెలుగు Thank you వాళ్ళని so much. ఎంకరేజ్ చేయాలి ఇండస్ట్రీ కూడా. మన తెలుగు వాళ్ళు ఇంత టాలెంటెడ్ లా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మనల్ని డెఫినెట్ గా మంచి మంచి మూవీస్ తీసుకోవాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు అందరూ మన సినిమాల్లో ఉంటే అట్లీస్ట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు ఒక అర్థం మీకు కూడా తెలుస్తుంది అనమాట. అరే ఇందుకు వచ్చాం కదా, ఇది కదా మాకు కావాల్సింది అనుకుంటాం. బట్ శివ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పొచ్చు, ఇంతమంది తెలుగు వాళ్ళకి ఆఫర్ ఇచ్చి. ఎందుకంటే చెప్పాలంటే మీలాంటి రోల్స్ లో కూడా అందరూ నార్త్ ఇండియన్స్ ఉన్నారు అవును. మిగతా అవును, సినిమాలో. అవును. చెప్పాలంటే అలాంటిది 70 to 80% తెలుగు వాళ్ళే ఉన్నారు ఈ తెలుగు వాళ్ళు సినిమాలో. మొత్తం తెలుగు నిజంగా క్రెడిట్ గోస్ టు శివ శివ గారు. సార్. సో శివ గారు నిజంగా
థ్యాంక్స్ అండి. ఇలాంటి తెలుగు వాళ్ళకి మీరు ఆఫర్ ఇచ్చి తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా డైరెక్టర్స్ కూడా వీళ్ళని చూశారు, వీళ్ళ టాలెంట్ని చూశారు, సినిమా చూశారు, వీళ్ళు మన తెలుగు వాళ్ళని తెలుసుకున్నారు కాబట్టి ఇంకా మీ మూవీస్లో కూడా వీళ్ళందరికీ మంచి మంచి ఆఫర్స్ ఇవ్వండి. వీళ్ళ టాలెంట్ని ఆల్రెడీ చూశారు కాబట్టి ఇంక చూసే పని లేదనమాట. క్యారెక్టర్ ఒకటి మనకి. సో ఎనీహౌ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికి, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ దేవరా పార్ట్ 1. సో వీఆర్ ఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. సో మీ అందరూ పార్ట్ 2 లో కూడా ఉన్నారు కాబట్టి హోప్ఫుల్లీ మంచి మంచి సీన్స్ రావాలని, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్స్ చెప్పాలి, మంచి క్యారెక్టర్ కి ప్రాణం పోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఏం చెప్తారు మీరే చెప్పుకోండి ఆడియన్స్. సో ఆడియన్స్ చెప్పడానికి ఏం లేదు. సో సినిమా చూసినందుకు చూసి, సో ఇంకోసారి నా విషయంగా చెప్తున్నాను, ట్రోలర్స్ ఒకసారి ఆలోచించండి. అక్కడ ప్రొడ్యూసర్స్, హీరోస్ పక్కన పెడితే జూనియర్ ఆర్టిస్టులు, సైడ్ ఆర్టిస్టులు, సపోర్ట్ ఆర్టిస్టులు చాలా మంది సంవత్సరాల కొద్దీ కష్టపడతారు. వాళ్ళకి ఆ మూవీ సక్సెస్ అయితేనే నెక్స్ట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తారు. సో ట్రోల్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఫస్ట్ మూవీ చూడండి, మూవీ చూసిన తర్వాత ట్రోల్ చేస్తే ఎవరు మిమ్మల్ని ఆపరు, ఎందుకంటే వాళ్ళే డిసైడ్ అవుతారు జనాలే. సో చూడకుండానే మీరు ట్రోల్ చేయడం అనేది కొంచెం బాధాకరంగా ఉంటది ప్రతి ఒక్కరికి. ఒక ఫైట్ సీన్ చేస్తారు ఇక్కడ. 1, 2, 3. సూపర్, నిజంగా Thank you so much. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో. సినిమాలో తగిలిన దెబ్బలు చాలు, ఇంకెందుకు ఇక్కడ దెబ్బలు. అవి మామూలు దెబ్బలు కాదు. ఒక్కొక్కరికి ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయి? చాలా. ఒక సిచ్యువేషన్ లో ఏమైందంటే స్లోప్ ఇలా ఉంది అక్కడ గోవాలో, అక్కడ నుంచి అందరూ పరిగెత్తాలి. ఓకే. ఎన్టీఆర్ గారు ఆ గుడిసెలోకి వచ్చి వెళ్ళారు అంటారు బైరా గారు. అవునవునవును. సో ఇప్పుడు అందులో టార్చ్ లైట్స్ ఉన్నాయి. సో అందరం పరిగెత్తాలి, లైట్స్ మళ్ళీ వెపన్స్ అలాగే రన్ చేయాలి. సో స్లోప్ లో ఏంటి, మొత్తం అందరం ఫాస్ట్ గా క్విక్ గా పరిగెత్తాము. నా స్లిప్ అయిపోయింది, నేను పడ్డాను, మీద పడిపోయారు 2-3, కానీ ఆపలేదు, షాట్ ఆపలేదు. ఆ షాట్ మళ్ళీ అలా పెట్టారు. నో డ్యూప్ అసలుకి లేదు. ఎన్టీఆర్ గారు అది చేశారా? మొత్తం ఎవ్రీథింగ్ చాలా తగిలేనా అసలు. నేనైతే అసలు చాలా పైకి వెళ్ళి పడిపోయినా మొత్తము. అది స్వెల్లింగ్ వచ్చేసింది. గణపతి సార్ అప్పుడే ఫోన్ చేసి హాస్పిటల్, చైతన్య మేడం, గణపతి గారు ఇద్దరు కలిసి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళండి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వండి, వాళ్ళు మంచిగా అయినాక మళ్ళీ అని. నెక్స్ట్ డే మళ్ళీ మేము అయినా కూడా సెట్ కట్లోనే వచ్చినాం. కానీ ఇంత కష్టపడ్డారు కాబట్టి ఇంత హ్యూజ్ సక్సెస్ వచ్చింది. కష్టానికి తగ్గ ఫలితం. సో అది సక్సెస్ అనే మాట విన్నాక థియేటర్ లో మిమ్మల్ని మీరు చూసుకున్న తర్వాత అన్ని నొప్పులు మర్చిపోయి ఉంటారు. మొత్తం వెళ్ళిపోయినా ఒక దెబ్బ కథ ఎగిరిపోయింది. సూపర్. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ దేవరా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.